ఇయాల కూడా వాతావరణం సల్లసల్లగానే ఉన్నది కానీ రాజకీయమే గరం గరం ఉంది. అంతా చెప్తాం. ఫస్ట్ అయితే హెడ్లైన్స్. పార్లమెంట్ లా బీసీ రిజర్వేషన్ల లొల్లి, రేపు ధర్నా తోటి దద్దరిల్తదట ఢిల్లీ. కాళేశ్వరం రిపోర్టు మీద కయ్యం, బందోబస్తు ఉందంటలేరు నయం. బీఆర్ఎస్ ల జంప్ అవుతారట డజన్ మంది, ఫామ్ హౌస్ కేసు యాడ్ చేసిండ్రు చాలా మంది. పాత బస్తీ మెట్రో పనులు రువ్వడి, ఆస్తులకు పైసలు ఇచ్చినాకే కట్టేది. కరీంనగర్ లో తయారైంది బీచ్. గోవా ఈడికత్త అయిపోతుంది. గోవాకు పోయినా ఎప్పుడన్నా? గోవాకు పోలేగా, ఈడికి వచ్చిన తర్వాత ఆడికేమో. అబ్బా ఇయాల కూడా కాళేశ్వరం వార్తేనా? నా జిందగీలో ఎక్కువ చెప్పింది ఈ ప్రాజెక్టు గురించే కావచ్చుల్లా. ఆవు మరి డిజైన్లు, పూజలు, పనులు, కట్టుడు, బాహుబలి మోటార్లు, ఓపెనింగు, పైసలు, ముంచుడు, కమిషన్లు, కరెంటు బిల్లులు, బ్యాక్ వాటర్ ముంచుడు, పంప్ హౌస్ మునుగుడు, ఎంక్వైరీ కమిషన్లు, రిపోర్టులు, లీడర్ల డైలాగులు చిన్నగా నడుస్తుందా మరి? తాపకో సినిమా చూపియబట్టే. ఈ ఆల్టి ముచ్చటేందంటే, నిన్న సర్కారోళ్ళు కాళేశ్వరం రిపోర్టు సినిమా చూపిస్తే ఇలా కారోళ్ళు చూపించారు. సచివాలయంలో ప్రాజెక్టుల మంత్రి ఉత్తమ్ సారు, బీఆర్ఎస్ ఆఫీస్ లో పాత ప్రాజెక్టుల మంత్రి హరీష్ రావు సారు పేద టీవీలో వీడియోలు చూపించుకుంటా రిపోర్ట్లు ఉన్నది ఆ సార్ చెప్తే ఆ రిపోర్టే తప్పు అనుకుంటా ఈ సారు ఇట్స్ ఎ ఫేక్ రిపోర్ట్, ఇల్లాజిక్ రిపోర్ట్, ట్రాష్. ఈ రిపోర్టు తయారు చేసింది రాజకీయ పార్టీ లీడరో సర్కార్ ఆఫీసరో కాదు, జస్టిస్ పినాకి చంద్రఘోష్ సారు. అప్పట్లో మన హైకోర్టులో పెద్ద జడ్జి, సుప్రీంకోర్టులో సీనియర్ జడ్జి. 16 నెలలు ఆఫీసర్లు, ఇంజనీర్లు, ప్రాజెక్టుల గురించి తెలిసినోళ్ళు, పాత సీఎం, మంత్రులు ఇట్లా 119 మందితోటి మాట్లాడి అన్ని కాయిదాలు చెకింగ్ చేసి 650 పేజీల రిపోర్టు తయారు చేసి కాళేశ్వరం కట్టినోళ్ళేమో గిట్లన పట్టారు. కేవలం కేసీఆర్ గారిని వ్యక్తిగతంగా ఆయనని ఇబ్బంది పెట్టాలి, కేసీఆర్ గారిని హింసించాలనేటువంటి ధోరణి తప్ప మీరు చెప్పవలసినవి చెప్పినాకనే రిపోర్టు తయారైందని మర్చిపోతే ఎట్లా సారు? ఇదే కాదు, దేశంలో అన్ని డ్యామ్లను చెకింగ్ చేసి రిపోర్ట్ ఇచ్చే ఎన్డీఎస్ఏ, స్టేట్ విజిలెన్స్ అన్ని రిపోర్ట్లు సేమే ఉన్నాయి. చెప్పింది ఒక కాడ, కట్టింది ఇంకొక కాడ. మట్టి కరెక్ట్ గా టెస్ట్ చేయలేదు, కేబినెట్ పర్మిషన్ తీసుకోలేదు. అంత కేసీఆర్ సారే నడిపించిందని ఎంక్వైరీలో తేలితే ఏహెగ్గవన్నీ తప్పు, మేం చేసిందే కరెక్ట్ అని వీళ్ళే సర్టిఫికేట్ ఇచ్చుకున్నదే గమ్మతున్నది. పో గంత బందోబస్తు కడితే 3 ఏళ్లకే మేడిగడ్డ మేడిపండు ఎట్లా, ఏ అన్నారంలో బుంగలెందుకు వాడే, సుందీల డేంజర్ ఎందుకు ఉండే? గీ ముచ్చటగిన చెప్తే బాగుండే సాలరు. 38,000 కోట్ల ప్రాజెక్ట్ కు డిజైన్లు మార్చి ఖర్చులు పెంచుకుంటా పోతే 1,00,000 కోట్లు దాటే. సరే పైసలు పోయినా ప్రాజెక్టు తోటన్నా ఫాయిదా అవుతుందా అంటే పగుళ్ళొచ్చి పండబెట్టే కథ అయ్యే. ఇక ఈ రిపోర్టు మీద అసెంబ్లీలో చర్చ చేసినాక ఎవరి మీద ఏం యాక్షన్ తీసుకుంటారో గానీ నా మెదడు రంగరిచ్చి కాళేశ్వరం కట్టినని గొప్పగా చెప్పుకున్న సార్ ఇప్పుడు సపోర్ట్ చేస్తూ ఊరికి గ్రామ పంచాయతీ ఎట్లనో, జిల్లాకు జిల్లా పరిషత్ ఎట్లనో, రాష్ట్రానికి అసెంబ్లీ ఎట్లనో, దేశానికి పార్లమెంట్ గట్ల. ఆడ మాట్లాడితే దేశం అంతా తెలుస్తుంది. అంతేకాదు ఏలటోళ్ళ నజర్లో పడుతుంది, రికార్డులకు గినెక్కుతుంది. పార్లమెంట్లో ఓకే అయితేనే కదా ముఖ్యమైన బిల్లులు చెల్లేది. అగో గందుకే బీసీలకు ఫాయిదా చేస్తానికి గా లడాయి ఆడదాకా పట్టుకపోయింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ బీసీ రిజర్వేషన్ల ఫైటింగ్ పార్లమెంట్ దాకా పోయింది. స్టేట్ గవర్నమెంట్ పంపిన బిల్లును ఎమ్మటే పాస్ చేయాలని కాంగ్రెస్ ఎంపీలు వాయిదా తీర్మానం ఇస్తే పక్కకు పెట్టిండు స్పీకర్ సారు. అట్లనే బీహార్ లో ఓటర్లను తీసేసే ముచ్చట మీద చర్చ చేయాలన్నా పట్టించుకోకుంటే ప్రతిపక్షాలు లొల్లి చేసినాయి. ఇదే గడ్బర్లో క్వశ్చన్ ఆన్సర్ జరసేపు నడిచినాక వాయిదా పడ్డది. మళ్ళా చాలైనా గదే లొల్లి. అటు రాజ్యసభలగిన సేమ్ కథ. ఇక మన ముఖ్యమంత్రి సారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ లీడర్లు అంతా ఢిల్లీ బాట పట్టారు. రేపు జంతర్ మంతర్ కాడ ధర్నా బీసీ బిల్లును పాస్ చేయాలనే డిమాండ్ తోటి టీఎన్జీఓ ఉద్యోగ సంఘాలు కూడా వచ్చినాయి ఈ మధ్యస్థానికి. తెలంగాణలో మైనారిటీ పక్క పెట్టమని అడుగుతున్నారు కదా, మరి గుజరాత్ లో ఎందుకు పక్కకు పెట్టడం లేదు? ఆ చట్టాన్ని ఢిల్లీకి పంపించింది చేయవలసింది కేంద్రమే. ఈరోజు బీజేపీ ఎందుకు చేస్తారని చెప్పని అనుకుంటున్న వేళ
అందరం కలిసి ఒత్తిడి చేయడానికి వస్తున్నాం. ఎల్లుండి రాష్ట్రపతి మేడాన్ని కలుస్తారట. సెంటర్ వాళ్ళకి చెప్పి బీసీ రిజర్వేషన్లకు తువ్వ సాఫ్ చేయమని. అసెంబ్లీలో బీసీ బిల్లుకు జైకొట్టిన బీజేపీ ఢిల్లీ లాపుతుంటే బీఆర్ఎస్ పార్టీలు ఏమో సపోర్ట్ చేస్తలేరు. లోకల్ బాడీ ఎలక్షన్ లో బీసీలకు 42% రిజర్వేషన్లు రావాలంటే అందరు ఒకటై కొట్లాడితే బాగుండగాని ఎవరు రాజకీయాలు చేయబట్టి చూడాలి మరి ఏమైతుందో. ఓ 4-5 ఏండ్లు వెనకపోను రబ్బా రాజకీయం ఎట్లుండేనో. పార్టీ మారుడంటే కారెక్కుడే, లీడర్ జంపవుడు, గులాబీ కండువా కప్పుకునుడు. బంగారు తెలంగాణ కోసమని, నియోజకవర్గం డెవలప్మెంట్ కోసమని కార్యకర్తలు ఒమ్మంటుండ్రని, గెలిపించిన పార్టీల ఇలువలేదని మునుం వెట్టి జంపింగ్లు. కానీ ఇప్పుడు మొత్తం ఉల్టా అవుతాంది గిట్లా. సీనియర్ లీడర్ గువ్వల బాలరాజు సార్ గులాబీ పార్టీకి ఎందుకు గుడ్ బై చెప్పిండో క్లియర్ గినుండ్రిగా. ఎందుకంటే వాళ్ళు విలీనం చేస్తారంట, పొత్తు పెట్టుకుంటారంట అన్నప్పుడు మనది ఎగిరిపోతుంది కదా. ఫస్ట్ అప్పుడు బీజేపీ పోరాటం చేసినాం కదా. అవును, అదే పోయి మనమే డైరెక్ట్ వాళ్ళతో కలిస్తే అయిపోతుంది కదా వీళ్ళకంటే ముందే. అగనట బీజేపీ తోటి బీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నాడో పార్టీలో కలిపేసుడో పక్క. ఏహే వాళ్ళకంటే ముందు నేనే కమలం పార్టీలో గుసాయిస్తా అని ఒకరితోటి మాట్లాడిన ఫోన్ రికార్డింగ్ బయటకు వచ్చింది. సార్ ఒక్కడే కాదుల్లో ఒక డజన్ మంది పాత ఎమ్మెల్యేలు కాలరకెళ్ళి జంప్ అయితానికి తయారుగుండ్రట. గన్ల పాలమూరులది ఫస్ట్ ర్యాంకు, రంగారెడ్డి మెదక్ లీడర్ అది సెకండ్, థర్డ్. కొందరు పేర్లుగిన బయటకు వస్తే లేలే నేను బీఆర్ఎస్ లనే ఉంటాను, బీరం హర్షవర్ధన్ రెడ్డి సారు నేనెందుకు జంప్ చేస్తాను, మరి జనార్దన్ రెడ్డి సార్ సాటింపేసుకున్నారు సోషల్ మీడియాలో. అలంపూర్ మాజీ ఎమ్మెల్యే అబ్రహం సార్ది అయితే ఖాయమయ్యింది. అయితే యాద్ చేసుకోవాల్సింది అప్పటి ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కేసు. అందులో ఉన్న బాలరాజ్ సార్ బాజాప్తా పోతంటే హర్షవర్ధన్ రెడ్డి సారు ఇప్పటికైతే ఆగిండు. పైలట్ రోహిత్ రెడ్డి గారి మీద కూడా ఎప్పటికంచెల్లో ప్రచారం ఉంది. కాంతారావు గారు ఒక్కరే కాలర కూకుంటారట సీట్ బెల్ట్ పెట్టుకొని. ఈ నలుగురు పైలట్ గారి ఫామ్ హౌస్ లో బీజేపీ దూతలతోటి చర్చలు చేస్తుంటే రప్పున పోలీసులు వచ్చినాక కథ మారింది. ఆడికెళ్ళి కేసీఆర్ గారి డైరెక్షన్ చాలా అయిందని గుసగుసలు వినబడ్డాయి. 100 కోట్లకో ఎమ్మెల్యే గొనవయ్యరు. వెనకాల బీజేపీ పెద్ద లీడర్ బిఎస్ సంతోష్ ఉన్నాడని ఇలేకల మీటింగ్ పెట్టి ఎన్నో మాట్లాడినాడు. నలుగురిని శానొద్దులు సార్ తోటి ప్రగతి భవన్ లా లేదంటే ఫామ్ హౌస్ నే ఉంచుకున్నాడు. వీళ్ళని ముంగట పెట్టుకుని ఏదో చేయబోతే ఇంకేదో అయ్యింది. ఎలక్షన్ లో మళ్ళీ టికెట్లు ఇస్తే నలుగురు ఓడిపోయిండ్రు. అప్పట్లో ఇలా ఫోన్లు ట్యాప్ చేసినాకనే ఫామ్ హౌస్ లో పట్టుకున్నారనే ముచ్చట కూడా బయటకు వచ్చేమో. గమ్మత్ ఏందంటే అదే బిఎల్ సంతోష్ తోటి గువ్వల గారు చర్చలు చేసి బీజేపీలకు తొవ్వ సాఫ్ చేసుకున్నట. ఓ దిక్కు జంప్ అయిన ఎమ్మెల్యేల పదవులు పోగొట్టాలని గల్లీకెళ్ళి ఢిల్లీ దాకా కొట్లాడుతుంటే ఇంకో దిక్కు కొందరు పాత ఎమ్మెల్యేలు పార్టీలకు వెళ్ళి పోవట్టారే. ఇక కవితకలోళ్ళి దినామింత ముద్రవాట్టే. ఏహే కాళేశ్వరం కేసులో కొందరు అరెస్ట్ చేయొచ్చని పెద్దసారే అన్నాడు. లోకల్ బాడీ ఎలక్షన్ లో 4th గేల్ ఉరకాలనుకున్న కార్ కండిషన్ గిట్లున్నది. సీనియర్ డ్రైవర్ ఏమో బైక్ అంచెలి బయటకు వస్తలేడు, రిపేర్ మీద నజరేస్తలేడు. ఏహే ఇక లాభం లేదని ఎవరు తవ్వాలి చూసుకుంటారో ఏమో మరి. అరే వైజాగ్ పోదాంరా, బీచ్ మస్తుంటదిరా. ఏహే గోవా పోదాంరా మామ, సూపర్ ఉంటది. ఊకే ఆఫీసు పని అంటవేమ్రా, అట్లా పోయి ఎంజాయ్ చేసి రావాలిరా బే. అబ్బా జర్ర చెప్పవారా, నేను కూడా వస్తుంటే నువ్వు స్టేటస్ పెట్టేదాకా తెలియదురా నాకు అని అంటుంటారు. ఏం చేస్తారు మరి, మన తెలంగాణలో సముద్రం లేకపాయే, బీచ్లో తిరిగే భాగ్యం లేకపాయే. అయితే ముంగట నీళ్లు, ఉరికొస్తున్న అలలు, సన్నటి ఉష్కే ఒడ్డుకు టూరిస్టులు. ఇంతకీ బీచ్ ఏడనుకుంటున్నారు? మన కరీంనగర్లోనే చుట్టుముట్టోళ్ళు వచ్చి పొట్టు ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్యామిలీ యూత్ పోరలైతే శీతము, జలకాలాటలు, ఈతలు కొట్టుడు జోరున్నది. అచ్చం సముద్రం లానే ఉంది, అలలు ఇవన్నీ బాగున్నాయి. సేమ్ బీచ్ అట్మాస్ఫియర్ ఉంది, బాగుంది, మంచిగా ఉంది. పిల్లలు మంచిగా ఆడుకున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. బీచ్ లాగా బీచ్ లెక్కనే ఉంది. అగో కరీంనగర్ లో సముద్రం ఎక్కడిది, బీచ్ ఎక్కడిది అని పరిశాన్ కాకుండ్రే. ఇది లోయర్ మానేర్ డ్యాము. నీళ్లు తమాము గుంజే వరకు ఉష్కెదేలి బీచ్ లెక్క అగుపడుతున్నది. కొందరు చూసి ఫోటోలు వీడియోలు గుంజి సోషల్ మీడియాలో పెట్టే వరకు కాలరు బండ్లు వేసుకొని ఇంత ఘనం వస్తున్నారు. ఇదే సోషల్ మీడియా కొంచెం వైరల్ అవుతుంది. చాలా మంది వస్తున్నారు, చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు. సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ లో చూసి వచ్చినాం. సముద్రం కాడికి బీచ్ చూడనోళ్ళు ఈడికొచ్చి బుద్ధి తీర్చుకుంటారు అన్నట్టు. పెళ్లికి ముంగట తీసుకునే ప్రీ వెడ్డింగ్ షూట్లకు అయితే ఖతర్నాక్ లొకేషన్ దొరికినట్టు అయ్యింది. గోవా అటు ఇటు పోవాలనుకున్న వాళ్ళు పోలేక
ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. గోవా ఈడికి వస్తే అయిపోతుంది. గోవాకు పోయినా ఎప్పుడన్నా? గోవాకు పోలేక ఈడికి వచ్చిన తర్వాత ఆడికేమో అంతేనా? ఆ నెత్తికి గుండ్రటి టోపీ పెట్టుకొని పూల సొక్కా తోడికి లాగు మీద ఫోటోలు దిగి పంపితే పక్కా గోవాకు పోయిండ్రేమో అనుకుంటారేమో దప్పుకున్న చూసిన వాళ్ళు. గంత ముద్దుగుందట మరి. ఆయితారం సెలవుల పూట అయితే జాతరే నడుస్తుంది. అంత మంచిగానే ఉన్నది కానీ లోపలికి పోవడు చాలా డేంజరు. మస్తు లోతుంటదట మరి. కొసకొసకే ఉంటే మంచిది. జర పైలముండుండ్రి. ఏ ఆన పడుతుంది. బండి మీద ఎవడు పోతాడ్రా? మంచిగా మెట్రో ఎక్కితే అయిపోయే. మళ్ళా ట్రాఫిక్ జామ్ తిప్పలిగిన తప్పుతాయి. అబ్బా మా ఆఫీస్ రూట్లో మెట్రో ఉంటే బాగుండ్రా, రోజు అందులోనే పోతుంటిని అని ఫీల్ అవుతుంటారు. ఆవు మరి సుకూన్ ప్రయాణం. కానీ ఇప్పుడు నాగోల్కెళ్ళి రాయదుర్గం, ఎల్బీ నగర్కి వెళ్ళి మియాపూర్, జేబీఎస్కి వెళ్ళి ఎంజీబీఎస్ గీ రూట్ల తిరిగేటోళ్ళకేనా గీ భాగ్యం. పాత బస్తీలా కొత్త రైలు పట్టాలు వర్ష కార్యం జోరుగా నడుస్తుందిలా. గాంధీ తాత బస్టాండ్ కేంచి చంద్రాయన గుట్టరాన్క మెట్రో బండిని తిప్పే పనులన్నట్టు. 7.5 కిలోమీటర్ల దూరం, 5 స్టేషన్లు, 300 పిల్లర్లు. రోడ్ల మీద మార్కింగ్ చేసిండ్రు, మట్టి పరీక్షలు చేస్తాండ్రు. ఇంకో దిక్కు తవ్వకున్న ఇండ్లు పొతం పెట్టే కార్యం. 1100 బంగ్లాలు ఇండ్లు తీసేసేదుంటే అంత నష్టం కాకుండా 900కి తీసుకొచ్చి ఇండ్లు పోతున్నోళ్లకు 360 కోట్ల రూపాయలు ఇచ్చినాకనే పనులకు అడిగిపోయిర్రట. గుళ్ళు, మసీదులు, చర్చిలు అట్లనే అక్కన్న మాదన్న గుడికాడ జరంతా రూట్ మార్చిండ్రు. సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్, షాలిబండ, షంజీర్ గంజ్, ఫలక్నామా ప్యాలెస్ ఇంకా కొన్ని వెనకటి వారసత్వ కట్టడాలు ఉన్నాయి కాబట్టి దేని గింత తక్లీఫ్ కాకుండా పిల్లర్లేస్తామంటారు ఆఫీసర్లు. ఇప్పుడు సికింద్రాబాద్ జేబీఎస్ కేంచి గాంధీ తాత బస్టాండ్ దానికే బండి తిరుగుతాంది. హగో మా ఓల్డ్ సిటీకి ఎందుకో రాదు, మెట్రో ఎక్క భాగ్యం మాకు రావద్దా అని పాత బస్తీ పబ్లిక్ ఎప్పటికాంచో అడుగుతాంటే ఈ గవర్నమెంట్ వచ్చినాక అట్రోక్కిన పట్టాల వర్ష కార్యం చాలు చేసిందన్నట్టు. గీ రూట్ల బండి కూతబెట్టే వరకు ఎన్నెండ్లు పడుతుందో గాని ఇక అప్పుడు చార్మినార్ షాపింగ్ పోయేటోళ్ళకైతే మస్తు ఫాయిదా అబ్బా. సినిమా అనగానే టాకీస్లో మనకు 3 గంటలే, కానీ అది తీస్తానికి 3 నెలలే పట్టొచ్చు, 3 ఏండ్లే పట్టొచ్చు. మన జక్కన్న సొంటోళ్ళు అయితే ఇంకో 2 ఏండ్లు గుంజొచ్చు. అంతా హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లే అనుకుంటే కాదబ్బా. కనబడనోళ్ళు బొచ్చెడు మంది ఉంటారు. ఎవ్వరు చేయాల్సిన పని వాళ్ళు కరెక్ట్గా చేస్తేనే బొమ్మ హిట్ అయ్యేది. అయితే ఇప్పుడు సినిమా కంపెనీలా ఓ డిమాండ్ సీరియల్ లెక్క నడుస్తుందబ్బా. షూటింగ్ బంద్, సినిమాకి ఇయ్యాలగిన శుభం కారెట్టే పడలేదబ్బా. నిర్మాతలు పైసలు పెంచుతలేరు, కార్మికులు వెనకకు దగ్గుతలేరు. మా పరిస్థితే మంచిగా లేదని వీళ్ళు రూల్స్ ప్రకారం 3 ఏండ్ల కోపారి పెంచాలని వాళ్ళు. నిర్మాత అంటే మన తండ్రి లాంటి వాడు. తండ్రి ఇబ్బందుల్లో ఉంటే మనం పిల్లలుగా మనం దాన్ని ఇబ్బందులు మనం చూసుకోవాలి అని బయట రాష్ట్రాల నుంచి తెచ్చుకొని ఇక్కడ 2,000 ఇవ్వడానికి బాధపడే వాళ్ళు 20,000 ఇచ్చి పని చేయించుకోవడం వల్ల అంతరం ఏమిటో అర్థం కావట్లేదు. ఎంటెక్ చదువుకున్న ఉద్యోగికి కూడా 30,000, 6,000, 60,000 రేంజ్లో ఉంటే మాకు 1,50,000 రూపాయలు వచ్చినా కూడా మాకు చాలటం లేదండి, మీరు ఇంకో 30% పెంచండి అంటే. ఎక్కడెక్కడి నుంచో ఒక మేకప్ కానీ, ఒక కాస్ట్యూమ్కి కానీ, ఎక్కడెక్కడి నుంచో కొత్త వాళ్ళకి మన దగ్గర 5,000 రూపాయలకు వచ్చే టెక్నీషియన్ కాకుండా 50,000, 1,00,000 రూపాయలు వచ్చే టెక్నీషియన్ని మరి అప్పుడు డబ్బు ఎలా ఇవ్వబుద్ధి అవుతుందో అర్థం కావట్లేదు. సినిమా కంపెనీలో 24 సంఘాలుంటే 13 సంఘాలు సమ్మెలున్నాయి. 30% అంటే 100కి 30 రూపాయల వేతనం పెంచాలనేది మనోళ్ళ డిమాండ్. 2 రోజుల కాంచెలి చర్చలు చేసినా, లేబర్ ఆఫీసర్లతో మాట్లాడినా తశ్వగాకుంటే ఇక పెద్దన్న లెక్క నువ్వే ఏదోటి చేయాలని చిరంజీవి సార్ ఇంటికి పోయినరు నిర్మాతలంతా. మీ వెర్షన్ నేను విన్నాను, అదర్ సైడ్ వెర్షన్ కూడా నేను తెలుసుకోవాలి. ఒక కొలిక్ వచ్చి షూటింగ్ స్టార్ట్ చేస్తే సరే, లేకపోతే 3 రోజుల తర్వాత వాట్ ఎవర్ వీఆర్ గోయింగ్ టు టేక్ ద డెసిషన్ అనేది ఆ రోజు చెప్తాను. చిరంజీవి గారు చెప్పారండి. చూడాలి మరిగా 3 రోజులలో శుభం కారెట్టు పడుతుందో లేకుంటే చిరంజీవి సారే పెద్దరాయుడు తీర్పు చెప్తాడు. కొందరు ఆర్టిస్టులు ఉంటారబ్బా, బ్రష్ పట్టిండ్రంటే ఎసొంటి బొమ్మ అయినా కంప్యూటర్లో ప్రింట్ కొట్టినట్టే పడుతుంది. షేత్తో నేసిండ్రంటే అస్సలు నమ్మరుగాక నమ్మరు. ప్రకృతి అందాల కాంచెల్లి మనుషుల బొమ్మలు, జీవరాశి, బంగ్లాలు ఏదైనా సరే చెయ్యి పడ్డదంటే కళాఖండం అంటారు కదా, అగో అట్లా తయారవుతుంది. మళ్ళా సేమ్ గసొంటి పంతనమే మన నేతన్నలది. మరి ఇప్పుడు ఏం చేసిండ్రంటే ఈ
ఇటు యుద్ధ ట్యాంకర్లు అటు యుద్ధ విమానాలు, ఈడేమో తుపాకులు పట్టుకొని జవాన్లు. ఇండియా మ్యాప్ పక్కన ఆపరేషన్ సింధూర్ ఇండియన్ ఆర్మీ అని అక్షరాలు, పైన కింద త్రివిధ దళాల లోగోలు. మస్తుందిలే ఆపరేషన్ సింధూర్ శాల్వ. మరి సిరిసిల్లల అగ్గిపెట్టెల పట్టే శీరనేసిన నేతన్న నల్ల విజయన్నే బంగారు శాల్వ మీద జవాన్ల పోరాటం చూపించిండు గిట్లా. దాదాపు ఒక 45 రోజులు కష్టపడి ఈ శాల్వను తయారు చేయడం జరిగింది. ఇందులో త్రివిధ దళాల లోగోస్తో పాటు మరియు మన ఆర్మీ 100 గ్రామ్ వజన్ ఉంటే 2 గ్రాముల బంగారం వాడిండట. ఎల్లుండి జాతీయ చేనేత దినోత్సవం అని నేతన్నల తరపున ప్రధానమంత్రి మోడీ సార్కు గిఫ్ట్ లెక్క పంపిండు. సారు చూడంగానే మస్తు తారీఫ్ చేస్తుండొచ్చు. మన నేతన్నల పనితనం అంటే అట్లుంటది మళ్ళా. ముంగటో గుంత చూడకట్లనే బండి పోనిస్తే చిన్నగెత్తేదు, కారో బస్సు అయితే ఉయ్యాలుపుతుంది. బురద రోడ్ల మీద పోతే పుస్తున జారిపడాల్సిందే. ఇక రోడ్డు పక్కన మట్టి తొవ్వ చక్కగా లేకున్నా, సైడ్కు ఇనుప పట్టీలో గోడలో లేకున్నా ఏడవడేది తెలియదు కొన్ని ఏరియాలల్లా. రోడ్ల మీద వరద నిలబడ్డ కాడ డ్రైనేజీ మూతలు చక్కగా లేకున్నా తిప్పలే. మరి గీడేమైందంటే, ఓ కొడుకో గుంతల సగం మునిగింది ట్యాంకరు. ఈ ట్రోకు కార్నర్ మీద ఉంది, లేకుంటే ఆయంత పడేదే. హైదరాబాద్ బంజారాయిల్స్ లా పొద్దుగాలకి గల్లీలకు నీళ్ల ట్యాంకర్ రాగానే తుపుక్కున ఊలండ్ల పడ్డది. ముంగటున్న అపార్ట్మెంట్లకు వాటర్ సప్లై చేస్తానికి వచ్చింది. మతలా బందంగానే పోలీసులు వచ్చి ఈ ట్రోకు ఎవ్వరు రాకుండా ఆగబట్టిండ్రు. మరెందుకు ఇట్లా దశకిందని అడిగితే, నిన్న మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి ఇక్కడ ఉన్న రోడ్డు కొద్దిగా వీక్ అయి ఆ రోడ్డు సడన్ గా కొలాప్స్ అయింది. దాంతో వాటర్ ట్యాంకర్ దాంట్లో దిగబడ్డది. పాత నాల అయ్యే వరకు ఆనకు నాని ట్యాంకర్ వజన్ ఆపలేక కుంగిందన్నట్టు. చిన్న చిన్న దెబ్బలతోని డ్రైవర్ బచాయించిండు. బండో కారో అయితేనేమో అటు ఇటు తిప్పలు పడి బయటికి గుంజేద్దురు. కానీ ఇది నీళ్ల ట్యాంకర్ ఆయే. ఈ వాటర్ ట్యాంకర్ సుమారుగా 6 టన్నులు ఉంటుంది. దీన్ని తీయాలంటే కొద్దిగా పెద్ద క్రేన్ కావాలి. గీ సొంటి ఇంకేడున్నాయో జర గుర్తుపట్టి ఎమ్మటే రిపేర్లు చేపిరి సార్లు. ఆయంత బండో కారో ఆటోనో అయితే ఎంత పనావు మరి. పొద్దుగాల ఇంటింటికి చెత్త ఆటోలు తిరుగుతాయి, కానీ కొందరు తీసుకుపోయి రోడ్ల మీదనే కుమ్మరిస్తారు. ఇంట్లో దోమల బత్తీలు ముట్టిస్తారు, మంచిగానే ఉన్నది. కానీ ఆ వచ్చేయి మనం వేసే చెత్తతోనైతే అనుకోరు. ప్లాస్టిక్ వాడడం మంచిది కాదు, జర చేతి సంచులు వాడమంటే ఆ బ్రేక్ కాగితాలు పుక్కట్లు వస్తున్నాయని ఇంట్లో పెట్టుకొని వాడేటోళ్ళు ఉంటారు. ఇక పబ్లిక్ ప్లేస్లల్లో దమ్ము కొట్టొద్దంటే కొట్టాలనే అర్థమవుతుంది కొందరికి. ఇక గీ కథ చూడుండ్రి. నల్ల రంగు చెత్తకుండి ఆడాడ ఎర్రగానొస్తుంది. ఈడ రోడ్డు పక్క గోడల మీద, అటు తంబాల మీద, డ్రైనేజీ జాలీల మీద ఎటు చూడు పాన్ మరకలే. కానీ మనతన కాదు, లండన్ లా పాన్లు తినుడు తుప్ప తుప్ప ఊసుడు మానోళ్ళ పంతనమే. ఆడ బతకబోయి పాన్ అలవాటు ఉన్నోళ్ళు అస్సలు మాంటలేరట. సప్లై చేస్తానికి సపరేట్ పాన్ దుకాణాలు సుతా వడ్డేటుల్లో తింటే తిన్నరు. ఏడబడితే ఆడ గిట్ల ఊసుడేందని అక్కడి సర్కారోళ్ళు 150 పౌండ్లు అంటే 17,500 ఫైన్ వేస్తామని బోర్డులు పెట్టినా ఆగుతలేరు. ఇది పక్కా గుజరాతీల పనే అని వాళ్ళకి అర్థమయ్యేటట్టు గుజరాతీ భాషలో కూడా బోర్డులు పెట్టిండ్రు. లండన్ అంటే అద్దాల సొంటి రోడ్లు, తేటగుండే గల్లీలు. మేం చెత్తనే రోడ్ల మీద వేయం. ఏడుకెళ్ళో మా దేశం వచ్చి గిట్ల గలీజ్ చేస్తున్నారేందని గరం అవుతున్నారు అక్కడోళ్ళు. ఏ ముచ్చటెట్లున్నా బయటి దేశంలో జర ఇజ్జతి తీయకుండ్రే అన్నలు. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్ మార్ వార్తలు ఉంటామల్లా. నమస్తే.